కష్టమో నష్టమో అని అప్పో సప్పో వేసి మరి ఇప్పిస్తా. ఇక నువ్వంటే నేను ఎట్లున్నా నేను ఏది చెప్పినా నమ్ముతావు, సర్దుకొని పోతావు కదనే. అందుకే దాంతో ఎందుకు నెత్తి నొప్పి అని ఏది అడిగితే అది ఇప్పిస్తానే, ఇక తప్పదు కదా. ఏమో పోరా, నువ్వు పెద్ద కష్టపోతావు, నీ పెళ్ళమేమో ఖర్చు పెట్టి మారాని. ఇక బాగా దొరికింది పట్టరా, నీ తగ్గట్టు దొరకలేదు పా. బావా, ఎక్కడ పోతున్నావు? ఆ ఎక్కడ లేదే, అమ్మతో మాట్లాడుతున్నా. ఏమైంది? కూర బువ్వ వండినవా? బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టినా గానీ ఇక కూర ఏం కూరగాయలు లేవు, అట్లా ఇట్లా తినబుద్ధి అయితే లేదు ఏం కూరగాయలు. చికెన్ తీసుకురా, అది బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ ఎందుకు ఇప్పటికి ఇప్పుడు మన దగ్గర పైసలే లేవంట. పైసలు లేని సబ్బుదాక్తి ఏదో 20-30 రూపాయల కూరగాయలు తెమ్మని రాదు, ఏదో ఒకటి వండుకొని తిద్దాం గానీ. ఇప్పుడు బిర్యానీ అంటే 300-400 ఖర్చు అవుతుంది, ఎందుకు మన దగ్గర పైసలు లేని? జీతం పడ్డా కదేస్తారేమో తీ. నేను నిన్న అడిగితే మీ అమ్మ చూడు ఎట్లా సమాధానం ఇస్తుందో. నీ దగ్గర పైసలు ఉన్నాయా లేవా, తెచ్చేంత దమ్ము ఉందా లేదా చెప్పు నాతోని. మీ అమ్మతో ఎందుకు చెప్పిస్తున్నావు? మీ అమ్మ చెప్తుంటే గిట్ట సప్పుడు చేస్తలేవు, చెప్పు ఏదో ఒకటి, తెచ్చే దమ్ము ఉందా లేదా? ఈ అమ్మ ఎందుకే అట్లా చిన్నదానికి అంత సీరియస్ అవుతావు? ఇక తెస్తా తీ, అడిగినావు కదా, తేకుంటే తప్పుతుందా చేసుకున్నందుకు? తెస్తా తీ. తెస్తావు పెళ్ళం అడగంగానే తెస్తానికి బాగా శాతం అవుతుంది కానీ ఇక నేను అడిగినప్పుడు ఒక 100 రూపాయలు ఇస్తానికి శాతం అవుతలేదు కదా. సరే సరే పో, తీసుకొని రాపో. అత్తమ్మ, ఎప్పుడైనా నేను అడిగినప్పుడే ఇట్లా ఎందుకు మాట్లాడతావు అత్తమ్మ? నువ్వు ఏది అడిగినా ప్రేమతో అడిగినప్పుడు